వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. సాధారణంగా ప్రతి మనిషి ఏదో ఒకటి మాట్లాడే మాటల్లో, ఆలోచించే ఆలోచనలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మన ఆలోచనలు, మాటలు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకని అడిగితే తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు మనం మాట్లాడే మాటలకి తదాస్తు అంటారని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పండితులు చెప్పిన దానిని బట్టి మన మనస్సు మంచిని ఆశిస్తే అదే జరుగుతుంది. కీడును తలిస్తే కీడే జరిగి కష్టాలు పెరుగుతాయి. అందుకే మంచిని తలుచుకుంటే తదాస్తు దేవతల ఆశీర్వాదం వలన మనందరికీ మంచి జరుగుతుంది. సాయం సంధ్య వేళల్లో అయితే తదాస్తు దేవతలు సంచరిస్తుంటారని ప్రతీతి. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదు. అలా అనుకుంటే దేవతలు తదాస్తు అని అంటారు. అందుకే నెగిటివ్గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కసారి జరిగిపోతూ ఉంటాయి. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలు తరచూ పునరుక్తం చేస్తుంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. కొందరు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఎప్పుడు డబ్బు లేదని అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఆరోగ్యం బాలేదని ఊరికనే అంటూ ఉంటారు. అలాంటి మాటల వలన తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే అవి జరిగిపోతుంటాయి. అందుకే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని సున్నితంగా చెప్పేయండి. అంతేకాని ఇలా మీ గురించి మీరు చెడుగా చెప్పుకోవద్దు. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడు మాటలు పలుకుట మంచిది కాదని, ఎప్పుడు మంచి మాత్రమే మాట్లాడాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ విషయం గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు సత్యాన్నే మాట్లాడండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.